ఇక అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో వందలాది ఎకరాల భూమి ఆక్రమణకి గురైందంటూ సీఎంఓలో టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అధికార యంత్రాంగం కదిలింది. ఆరోపణల్లో నిజమెంత, భూమి నిజంగానే ఆక్రమణకు గురైందా అంటూ సర్వేకి దిగారు రెవెన్యూ అధికారులు. కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో 10 రోజుల పాటు సర్వే నిర్వహించిన 6 టీంలు దాదాపు 600 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లుగా తేల్చారు. పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వానికి ఆ రిపోర్ట్ ఇస్తా ఉంటున్నారు కలెక్టర్ శ్రీధర్. సో దాంట్లో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు గూగుల్ మ్యాప్, కేఎంఎల్ ఫైల్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసి వెదర్ గవర్నమెంట్ ఏమైనా అప్లై చేశారా, దాంట్లో ఏమైనా లేఅవుట్ వేశారా, అక్రమంగా ఎవరు ఎంక్రోచ్మెంట్లో ఉంది, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి డీకేటీ ల్యాండ్స్, థర్డ్ థింగ్ వచ్చేసి డాటెడ్ ల్యాండ్స్, అలాగే పట్టా ల్యాండ్స్లో కూడా చాలామంది అనాథరైజ్ లేఅవుట్స్ వేశారనేది కూడా దీంట్లో ప్రధానమైన ప్రశ్న. అందులో గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చేసి 130 ఎకరాలు ఉన్నది. సో దీనికి సంబంధించి సర్వే మొత్తం కూడా ప్రోగ్రెస్ తెలుసుకున్నాము. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ వేసాము. మేబీ ఇట్ మే టేక్ 4 more days. ఇంకొక 4 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తాము. దానికి అనుగుణంగా కూడా చర్య కూడా తీసుకుంటాం.